ఇది దీక్షా దివాస్ అనేది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘటన. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిన ఈ దీక్షా దివాస్ కి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మనం చూసిన తెలంగాణ ఉద్యమంలో సబండ వర్గాలందరూ కూడా ఏకం చేసి ప్రతి ఒక్క పౌరుని కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే విధంగా వారు ఎన్నో కార్యక్రమాలు చేసి మనం ధూమ్ధాములు చేసిన ఇతరులు ఉద్యమకారులందరూ కూడా మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. బస్ రోకు, రైలు రోకు, అదేవిధంగా మళ్ళీ వంట వార్పు, ధర్నాలు, రాస్తా రోకాలు ఎన్నో చేసినాం. ఎంతో మంది మరి ప్రాణత్యాగం కూడా చేసుకోవడం జరిగింది. వాళ్ళ త్యాగాలు, పోరాటాలు ఎన్ని చేసినా కూడా లాస్ట్కి వస్తే మళ్ళీ ఏం చేసిందంటే ఈ తెలంగాణ ఉద్యమాన్ని పక్కకు నెట్టే విధంగా హైదరాబాద్ అంటే ఉవ్వెత్తున వచ్చినటువంటి ఉద్యమాన్ని కూడా అణచివేసే విధంగా మళ్ళీ ఇంకా కారం మీద పొడి చల్లినట్టుగా తెలంగాణను మన హైదరాబాద్ ఫ్రీ జోన్ చేయడం వల్లనే మళ్ళీ ఈ యొక్క దీక్షా దివాస్ కారణమైంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అందుకనే ఇది ఒక చారిత్రకమైన నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నా. దీక్షా దివాస్ మరి ఏదైతే మన కేసీఆర్ గారు తీసుకోవడం జరిగిందో, ఎందుకంటే ఇంత చేసిన మన నిధులు, మన నియామకాలు, అదేవిధంగా మన పోరాటాలన్నీ ఏం చేస్తుందో మన వెనుకబడతనం పోవాలన్నా, మన ప్రాశస్యం కావాలన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతనే మరి మనకి ఇవన్నీ కూడా సమకూరుస్తాయని చెప్పేసి తెలిసి మరి ఎంత చేసినా కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్పందిస్తలేదని చెప్పేసి ఇంకా లాస్ట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారు మరి తెలంగాణ జైత్యయాత్ర లేకుంటే కేసీఆర్ శవయాత్ర ఏదో ఒకటి జరగాలి అని చెప్పేసి వారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఈరోజు తెలంగాణ 29వ రాష్ట్రంగా భారత చిత్రపటంలో నిలిచిపోయేటువంటి సన్నివేశానికి ఈ దీక్షా దివాసే కారణం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆ విధంగా మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు చేసినటువంటి కృషిలో చాలా మంది ఉద్యమకారులు ప్రత్యక్షంగా పార్టిసిపేట్ అని చెప్పడం జరిగింది. మేము కూడా ఆ రోజు మరి మల్లికార్జున గారు చెప్పినట్టుగా మంత్రులుగా ఉన్నాం. మీరంతా రాజీనామాలు చేయండి, రాజీనామాలు చేస్తే తెలంగాణ వస్తుందంటే మేమందరం తెలంగాణకు సంబంధించిన మంత్రులందరూ కూడా కూర్చొని మాట్లాడాం. తెలంగాణ కోసం మనం రాజీనామా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఏంటంటే రాజీనామా చేసిన తర్వాత మనం తెలంగాణ గురించి మాట్లాడేటువంటి మరి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆంధ్ర నాయకుల పెత్తనం ఎక్కువ ఉంది, ఆంధ్ర మినిస్టర్స్ ఎక్కువ ఉన్నారు. మరి వారి వాటనే మెసేజ్ వెళ్ళిపోతుంది, మరి మేము పోలేకపోతామని చెప్పేసి అంత రీచ్ కాలేకపోతామని చెప్పేసి అనుకున్నాం.